త్రిషు ఒసే లెగవే లెగవే ఇంకెంతసేపు పడుకుంటావు? అబ్బా ఇప్పుడు నేను పడుకుంటే నీకేమైందిరా? అలా కాదే, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. పద హాల్లోకి వెళ్దాం. సర్ప్రైజా? సర్ప్రైజ్. చీ, ఏంటిది సర్ప్రైజ్ అన్నావు? సర్ప్రైజ్ కావాలంట. మొహం చూడు ఎలాగుందో. అంటే ఏంటి, ఇప్పుడు ఇది చేయడానికి నన్ను లేపి తీసుకొచ్చావా? బయటికి వెళ్తున్నా, మర్యాదగా వచ్చేసరికి గిన్నెలన్నీ తోమేసి ఉంచు. నేను ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? అది నీ పని, నువ్వే చేయాలి. నేనెందుకు చేయాలి? ఎవరి కోసం చెయ్యో? ఎప్పుడు నేనే చేయాలా? దేనికి నువ్వు ఎందుకు చెయ్యవు? చేయవు? దేనికి నేను చేయవే? చేయను. ఎవరి ఎందుకు కోసం చేయాలి? చెయ్యవు? నేను దేనికి చేయనని చెయ్యవు? చెప్తున్నానా? The next day. అరే అరే సునీల్, ఉండు. ఈవినింగ్ బయటికి వెళ్దాం. అరే ఆగు. అది కాదురా, ఈవినింగ్ ఏయ్, ఫోన్ మాట్లాడుతున్నా కనిపించట్లే? ఎందుకు అలా పోరుతుంటావు? లే. ఓకే సరే. త్రిషు, కొంచెం ఇంపార్టెంట్ కాల్ రా. సారీ రా. ప్లీజ్ త్రిషు మాట్లాడు. ఇగో మాట్లాడకపోతే చెప్తున్నా. మాట్లాడకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ప్లీజ్ త్రిషు మాట్లాడు. త్రిషు ప్లీజ్. ఎంత రాజైనా లాస్ట్ కి రాణి కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, నువ్వు గుర్తుపెట్టుకో. నీగో సాటిస్ఫైడ్ కదా. మా అమ్మాయిలవి చాలా చిన్న చిన్న కోరికలు సుని. మీవి చిన్న చిన్న కోరికలేంటే? మీ కోరికలు తీర్చాలంటే మేము కుక్క పాటలు పడాలి. నువ్వు అలా అంటావు గానీ నాకు తెలుసు సుని, నువ్వు చాలా మంచోడివి. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావు. నువ్వు ఇంతలా బిస్కెట్ వేస్తున్నావు అంటే ఏదో పెద్దదానికే టెండర్ పెట్టావని అర్థమైంది. అది మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి రోల్స్ రాయ్స్ కార్ ఉందని చాలా పోస్ట్ కొడుతుంది. అయితే నా బర్త్డే కి నువ్వు గిఫ్ట్ ఇస్తావని. ఒసే, అది RRR సినిమా టికెట్లు కాదే, రోల్స్ రాయ్స్ కారు. నా 2 కిడ్నీలు అమ్మినా కూడా దాని స్టీరింగ్ కూడా కొనలేమే. సర్లే. Much later. ఎలా అయినా నీకు ఇంక చెప్పినా వేస్ట్, నువ్వు మారవు ఇంకా. అవును మరి. అయినా నువ్వు మాట్లాడకే, ప్రతిదానికి చిరాకు తెప్పిస్తావు. అవును, నువ్వు చాలా గుడ్ బై కదా, నువ్వు నన్ను ఏమీ అనవు. అరే, మీ అంత వెరైటీ లవర్స్ ని నేనెప్పుడు చూడలేదురా బాబు. ఛే! ఏరా, మా గురించి నీకెందుకు? అరే, ఎప్పుడు తిట్టుకుంటారో, ఎప్పుడు మాట్లాడుకుంటారో, ఎప్పుడు లవ్ చేసుకుంటారో కూడా మీకే తెలీదు. అసలు లవ్ అంటే ఏంట్రా? అండర్స్టాండింగ్. అయినా తనేంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు. ఇంకా మా ఇద్దరికి మేమంటే ఏంటో తెలిసినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి? ఇంక గొడవలు అంటావా? పని పాటు లేక ఖాళీగా ఉంటాం కదా, ఏదో టైం పాస్ కోసం అంతే. 5 hours later. త్రిషు, ఈరోజు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ఆడదాం. ఓకే, కానీ నువ్వు అన్ని నిజాలే చెప్పాలి. అన్ని నిజాలే చెప్తాను. ఓకే సరే ఉండు, నేను బాటిల్ తీసుకొస్తా వెళ్ళి. ఈరోజు ఎలాగైనా దీంతో ఒక ఆట ఆడేసుకోవాలి, మొత్తం అన్ని అడిగేస్తా. సరే దా, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఎస్, ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అది వైజాగ్లో ఎక్కడ దొరుకుతుంది? నాకు థ్రెడ్ చికెన్ అంటే ఇష్టం, అది ఇండియన్ కిచెన్ లో దొరుకుతుంది. నేను తిప్పుతాను. ఇవ్వు. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. ఓకే, నీకు నేను కాకుండా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నీ లైఫ్ లో? నువ్వు కాకుండా నా లైఫ్ లో ఇంకా 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆహా. మళ్ళీ మళ్ళీ నువ్వే. అబ్బా. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్.
ఒకవేళ మన ఇద్దరికి పెళ్ళైపోయింది, నువ్వు బయటికి వెళ్ళావు, నీకు ఒక కత్తి లాంటి అమ్మాయి కనిపిస్తుంది, తను కూడా నిన్నే చూస్తుంది, మరి నువ్వేం చేస్తావు? ఏముంది, వెళ్ళి నెంబర్ తీసుకొని సెర్చ్ చేసేసుకుంటా. ఏరా, నీకు నాతో పెళ్ళైపోయాక కూడా వేరే అది అమ్మాయి కాదే కావాలా? త్రిషు, అలా కాదు వేరే త్రిషు, అమ్మాయి ఆగు కావాలా? త్రిషు. చెప్పు, వేరే అమ్మాయి కావాలా? ఆ? త్రిషు చెప్పరా? త్రిషు త్రిషు, అది కాదే త్రిషు, ఆగు పనికి త్రిషు. రానివ్వరా? అరే అబ్బాయిలు, మీరు మాత్రం ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి రా. The next day. త్రిషు, నా కేక్ తినాలని ఉంది, ఆర్డర్ పెట్టుకుంటున్నా, నీకేనా పెట్టాలా? ఎందుకు సుని బయట ఆర్డర్ పెడతావు? బాగా చేయరు, క్వాలిటీ కూడా ఉండదు, నేను చేస్తాను కదా. నీ కేక్ కూడా చేయడం వచ్చా? ఆ? హ, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు సుని? 20 minutesలో నీకు మంచి కేక్ తినిపిస్తాను చూడు. అమ్మయ్యా. Two hours later. ఇదేంటి 20 నిమిషాలు అన్నది, 2 గంటలు అవుతుంది, కేక్ కాదు కదా, కనీసం కేక్ స్మెల్ కూడా రావడం లేదు. ఏం చేస్తుంది? కొంపదీస్ కిచెన్లో పడుకుందా? ఏంటి 2 hours నుంచి కేక్ చేస్తూనే ఉన్నావా? యూట్యూబ్లో చూసి చేశాను సుని, కలర్ మారుతుందని చెప్పారు, ఎప్పటి నుంచో చూస్తాను, కలరే మారట్లేదు. ఉండు, నేను స్మెల్ చూస్తా. ఇదేంటి కార్న్ఫ్లోర్ స్మెల్ వస్తుంది? ఏమో, వాళ్ళు చెప్పిందే నేను చేశాను. ఏం వేసేవే ఇందులో? యూట్యూబ్లో చెప్పినట్టే అన్నీ వేసి బాయిల్ చేసిన తర్వాత మిల్క్ పౌడర్ వేశాను. మిల్క్ పౌడరా? ఏది, బాక్స్ చూపించు. ఒసే, ఇది మిల్క్ పౌడర్ కాదే, కార్న్ ఫ్లోర్. దీన్ని కేక్ చేయడానికి వాడరే, ఫ్రై చేయడానికి వాడతారు. అవునా? రెండు ఒకేలా ఉన్నాయి సునీల్. అయినా నీకు మిల్క్ పౌడర్ కి కార్న్ ఫ్లోర్ కి తేడా తెలీదా? హ్యాపీగా ఆర్డర్ పెట్టుకొని తినేవాడిని, ఏదో పెద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ లాగా క్వాలిటీ ఉండదు, బాగా చెయ్యరు అని చెప్పి కేక్ తినకుండా చేసావు. సరేలే, పోనీలే. అయినా నీ కోసం కేక్ తింటావు కదా అని చెప్పి 2 గంటలు కిచెన్లో కష్టపడి నించొని చేస్తే, అవునులే అలానే అవుతావులే, నువ్వు మారిపోయావు సునీ. ఓడి అమ్మా, మీరు తప్పు చేసినా మాకే తిట్లు, మేము తప్పు చేసినా మాకే తిట్లు. ఆడదాని మీద మగవాడిని గెలవనివ్వట్లేదు. ఛే! త్రిషు, త్రిషు, సరే గాని, నిన్న నువ్వు చెప్పిన గేమ్ నేను ఆడాను కదా, ఈరోజు నేను చెప్పిన గేమ్ మనం ఆడదామా? సరే. ఫస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు, గెలిచిన వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఓకే, డన్. ఓకేనా? సరే, 3, 2, 1 స్టార్ట్. అవును, ఎంతసేపు మాట్లాడకుండా ఉండాలి? నీ ఇష్టం, గెలిచే వరకు. చూసావా, మాట్లాడేసావు. చీటింగ్ చీటింగ్ చీటింగ్, నేను ఒప్పుకోను. అయినా ఫస్ట్ నువ్వే మాట్లాడేసావు. అంతేగాని ఓడిపోయినని మాత్రం ఒప్పుకో. ఆహా. A few moments later.
ఒసే మంచి మూవీ ఎందుకు మార్చావు? నీకు కూడా ఇష్టం కదా. నాకు ఇష్టమైతే నేను చూడాలి కానీ నువ్వు చూడకూడదు. సర్లే ఏదో ఒక ఛానల్ పెట్టు. మ్యాచ్ అయినా ఉంచవే చూద్దాం. అంటే ఏంటి? ఇప్పుడు నీకు నచ్చితే నేను చూడాలా? నాకు ఇష్టాలు ఉండవా? సర్లే చూసుకో. అలాగే ఎన్ని ఛానల్ మారుస్తావు? నా ఇష్టం వచ్చిన ఛానల్స్ నేను మారుస్తాను. చూస్తే చూడు, లేకపోతే వెళ్ళు. ఏది చూస్తే అదే మారుస్తావు. ఇంకెందుకు టీవీ చూడడం? చూసావా ఇంతకు ముందైతే నువ్వేం చూస్తావో నేను అదే చూస్తాను త్రిషు అనేవాడివి. ఇప్పుడు నువ్వు మారిపోయావు సునీ. లే త్రిషు, నీ ఇష్టం. నీకు ఏది నచ్చితే అదే చూసుకో. నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మో, అమ్మాయిల్ని ఎదిరించలేం, భయపెట్టలేం. మూసుకొని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేం. హలో గైస్, సో వీడియో అంతా చూసారు. మీకు ఏ సిచ్యువేషన్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా మీకు ఇవ్వడానికి నేను మీ ముందుకు రెడీగా ఉన్నాను. సో మీకు ఏమైనా ఇంకా అడ్వైజెస్ కావాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ కావాలి, సో ఇలాంటివి ఫన్నీ వీడియోస్ కావాలని చెప్పి మీరు ఏదైనా సజెషన్స్ కానీ అడ్వైజెస్ కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్. సో మీరు ఎలాంటివి పెట్టినా సరే లైక్ వీఆర్ రెడీ టు డూ అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బాయ్ బాయ్.